పహల్గం ఉగ్రదాడిలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి పాక్కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సింధు జలాల ఒప్పందం ఏంటి, పాక్కు బుద్ధి చెప్పేందుకు తీసుకున్న ఈ డెసిషన్ దాయాది దేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఈ స్టోరీలో చూద్దాం. భారత్ పాక్ల మధ్య సింధు నదీ జలాల పంపిణీ కోసం వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960 సెప్టెంబర్ 19న ఒప్పందం కుదిరింది. నాటి భారత ప్రధాని నెహ్రూ, పాక్ ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తూ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులుగా పరిగణించే రావి, బియాస్, సట్లెజ్లపై సుమారు 33 మిలియన్ ఎకరాల అడుగుల జలాలపై భారత్కు పూర్తి హక్కులు దక్కాయి. ఈ నదుల నీటిని ఇండియా తన అవసరాలకు వాడుకోవచ్చు. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ సుమారు 135 మిలియన్ ఎకరాల అడుగుల నీరు జలాలపై పాక్కు హక్కులు కల్పించారు. అయితే ఈ పశ్చిమ నదులపై నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా వ్యవసాయ, విద్యుత్ అవసరాల కోసం నీటిని వాడుకునే వెసులుబాటు భారత్కు ఉంది. అయితే సింధు నది జలాల ఒప్పందాన్ని తక్షణం రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్ రానున్న రోజుల్లో పెను సంక్షోభం ఎదుర్కోక తప్పదు. ఈ సింధు నదీ జలాల ఒప్పందం తాత్కాలిక రద్దుపై పాక్ అంతర్జాతీయంగా భారత్పై ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పందాన్ని తిరిగి అమల్లోకి తీసుకురావాలని ఆశపడుతోంది. కానీ పాక్కు ఎక్కడి నుంచి ఆశించిన సహకారం లభించకపోవచ్చు. అంతర్జాతీయ సంస్థలు కూడా పాక్ పట్ల సీరియస్గా ఉన్నాయి. IMF ఈ విషయంలో పాక్ పట్ల సానుకూలంగా స్పందించే అవకాశం లేదు. ఎందుకంటే IMF పాక్ను బ్లాక్ లిస్టులో పెట్టే ఆలోచనలో ఉంది. సో ఇండియా తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ సంస్థలు, చైనా మినహా అగ్రరాజ్యాలు అభ్యంతరం తెలిపే అవకాశం ఉండకపోవచ్చు. సింధు నది జలాల ఒప్పందం రద్దుతో పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడం ఖాయం. పాక్లో వ్యవసాయ, విద్యుత్, తాగునీటి అవసరాలపై ఈ నిర్ణయం పెను ప్రభావం చూపనుంది. 23.7 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ జలాలను వాడతారు. అలాగే పాక్లో వ్యవసాయానికి 80% ఈ ఒప్పందం ద్వారా లభించే నీటినే వినియోగిస్తారు. 16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి. ఆ దేశ జీడిపిలో 23% వ్యవసాయం నుంచే లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 68% ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయంతో పాక్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటం ఖాయం. ఇది అక్కడ వ్యవసాయ రంగంపై ప్రభావం చూపి ఆర్థిక రంగానికి తీవ్ర నష్టం చేస్తుంది. ఎందుకంటే పాక్ ఆర్థిక వ్యవస్థ అంతా వ్యవసాయ రంగ ఆధారితమైనదే. ఇప్పుడు ఈ నదీ జలాలు తగ్గిపోతే పాక్లో నీటి లభ్యత లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. మార్కెట్ రంగంపై ఇది చూపే ప్రభావంతో పాక్ ఆర్థిక రంగం సంక్షోభంలోకి వెళ్తుంది. పాక్ జీడిపిలో 25% ఈ నదుల నుంచి లభిస్తుంటే భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశాన్ని ఎంతలా దెబ్బ కొడుతుందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పహల్గం ఉగ్రదాడితో పాక్పై ప్రతీకారం తీర్చుకోవడం అంటే ప్రాణాలకు ప్రాణాలు తీయడం కాదు. తమకు ఉన్న వనరులను బట్టి శత్రువును ఎలా బలహీనం చేయాలో, ఎలా బుద్ధి చెప్పాలో కేంద్రం అదే చేస్తుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ పాక్ను కోలుకోలేని దెబ్బ కొట్టబోతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వెన్ను విరచాలంటే కీలెరిగి వాతలు పెట్టాలి. ఇప్పుడు జరుగుతున్నది అదే.